ఓ పక్క శర్వా, మరో పక్క ప్రొడ్యూసర్ అనిల్ సుంకర. ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమానే నారీ నారీ నడుమమురారి. లిమిటెడ్ అంచనాలతో సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా ఎలా ఉందనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. ఇన్షార్ట్గా నారీ నారీ నడుమమురారి కథ గురించి చెప్పాలంటే ఆర్కిటెక్ట్ గౌతమ్ అలియాస్ శర్వానంద్ నిత్య అలియాస్ సాక్షి వైద్యతో ప్రేమలో ఉంటాడు. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో హీరో తండ్రి కార్తీక్ అలియాస్ నరేష్కి లేటు వయసులో ప్రేమించిన యువతి పల్లవి అలియాస్ సిరి హనుమంతుతో పెళ్లి జరిపిస్తాడు. ఆ తర్వాత తన ప్రియురాలు నిత్యని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. నిత్య తండ్రి రామలింగయ్య అలియాస్ సంపత్ రాజ్ తొలుత ఈ పెళ్లికి ఒప్పుకోడు, కానీ కూతురు బాధ చూడలేక చివరికి ఒప్పుకుంటాడు. అయితే రిజిస్టర్ ఆఫీస్లోనే పెళ్లి చేసుకోవాలని షరతు విధిస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో గౌతమ్ ఈ రిజిస్టర్ పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి దరఖాస్తు కోసం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళగా గౌతమ్కి అనుకోని సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య ఏంటి? మధ్యలో తన ఎక్స్ లవర్ దియా అలియాస్ సంయుక్తకి గౌతమ్కి మధ్య వచ్చిన ప్రాబ్లం ఏంటి? అసలు గౌతమ్ నిత్యల పెళ్లి జరిగిందా లేదా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఓ స్పెసిఫిక్ సీజన్లో అప్పుడప్పుడు అండర్ డాగ్గా లెక్కేసిన సినిమా అందరినీ సర్ప్రైజ్ చేస్తుంటుంది, అందరికీ నచ్చేస్తుంటుంది. నారీ నారీ నడుమమురారి సినిమా చూశాక ప్రేక్షకులకు కూడా ఇదే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకో ఈ సినిమా సరిగా ప్రమోట్ చేయలేదేమో అనిపిస్తుంది. ప్రొడ్యూసర్ మినహా శర్వా కూడా ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నము పెద్దగా చేసినట్టు కనిపించలేదు. సో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెద్దగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన నారీ నారీ నడుమమురారి సినిమా త్రూఅవుట్ హిలేరియస్గా సాగింది. మంచి ఫన్ రైడ్ని ఇస్తుంది. ఫస్ట్ హాఫ్లోనూ సెకండ్ హాఫ్లోనూ ఎక్కడ కామెడీలో డ్రాప్ అనేది లేకుండా డైరెక్టర్ రామ్ అబ్బరాజు సినిమాను పరిగెత్తించారు. ఈ విషయంలో డైలాగ్ రైటర్ నందును కూడా స్పెషల్గా అప్రిషియేట్ చేయాల్సిందే. పంచులు ప్రాసలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోని ఫేమస్ పదాలను కూడా తన డైలాగ్స్లో వాడేసి అందరినీ నవ్వించేశాడు. అంతేకాదు ఈ సినిమాలో డైలాగ్స్ సింపుల్గా రిలేటబుల్గా ఉండడంతో అందరూ తెగ ఎంజాయ్ చేస్తారు. సింపుల్ కథ, లవర్ ఎక్స్ లవర్ మధ్య నలిగే హీరో. ఈ మధ్యలో తన లవర్ ఫాదర్తో, తన ఎక్స్ లవర్ ఫాదర్తో, తన ఫాదర్తో హీరో పడే పాటలు, ఇలా చాలా ఫన్నీగా సినిమా సాగుతుంది. లుక్స్ పరంగా శర్వా ఎప్పుడూ సిల్వర్ స్క్రీన్పై స్టైలిష్గానే కనిపిస్తాడు. ఈసారి బక్క చిక్కి మరింత ఎఫెక్టివ్గా కనిపించాడు. శర్వా యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఈసారి మాత్రం తన కామెడీ టైమింగ్తో అందరినీ ఇంకాస్త ఎక్కువగా నవ్విస్తారు. శర్వాకి తోడు శర్వా ఫాదర్ నరేష్ ఈ సినిమాకు మేజర్ ప్లస్. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ సినిమాకు మరో హీరో నరేష్ అని చెప్పొచ్చు. హీరోయిన్లు సాక్షి వైద్య, సంయుక్త మీనన్లు కూడా బాగానే యాక్ట్ చేశారు. మన సునీలేమో పాత్ర పరిధి మేరకు లిమిటెడ్గా నవ్వించిన సత్య, వెన్నెల కిషోర్ స్క్రీన్ పైకి వచ్చినప్పుడల్లా నవ్విస్తారు. శర్వా ఫ్రెండ్గా కమెడియన్ సుదర్శన్ త్రూఅవుట్ సినిమా ఉండటమే కాదు తన టైమింగ్తో కూడా ఆకట్టుకుంటారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన పాటలు అంత క్యాచీగా లేదనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండేదేమో. శర్వా ఈ సినిమాతో మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. ఏజెంట్, బోలా శంకర్ సినిమా రిజల్ట్తో పోలిస్తే ప్రొడ్యూసర్ అనిల్ సుంకరకు ఈ సినిమా బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. కంటెంట్పై ఆయన పెట్టుకున్న నమ్మకం ఈసారి వమ్ము కాలేదు. ఎలాగూ ఈ సినిమా నార్మల్ రేట్స్తోనే స్క్రీనింగ్ అవుతుంది కనుక మేబీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మరింత బెటర్గా పర్ఫామ్ చేసే స్కోప్ ఉంది. అండ్ ఈ సంక్రాంతి సీజన్లోని రిమైనింగ్ సినిమాలకు గట్టి పోటీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.